హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహో వ్లాగ్స్. ఈరోజైతే మనం ఎయిర్ ఫ్రైయర్లో ఎగ్లెస్ కప్ కేక్స్ చేసుకుందాం. దానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లో 1 కప్ మైదా పిండి వేసేసుకున్న తర్వాత మిల్క్ మేడ్ అయితే హాఫ్ వేసుకుందాము. షుగర్ లేకుండా, మిల్క్ మేడ్ ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి మనం షుగర్ వేసుకోకుండా పర్లేదన్నమాట. టూటీ ఫ్రూటీ వేసుకున్నాము. వేసుకొని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడా వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది మంచి కేక్ బ్యాటర్ వచ్చేదాకా మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత 1 కప్ పాలు వేసుకోవాలి. ఇంకా కొంచెం లూజ్గా వచ్చేసింది చూడండి. ఇలా ఉండలు లేకుండా మంచిగా మొత్తం అంతా కేక్ బ్యాటర్ లాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత సిలికాన్ మోల్డ్స్ ఉంటాయి, కప్ కేక్ మోల్డ్స్, వాటిలోకి ఈ బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఆ మోల్డ్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ మొత్తం ఒక్కొక్క కప్లో వేసుకొని మన ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లో పెట్టేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఈజీ ప్రాసెస్ అండ్ హెల్దీ కప్ కేక్స్. ఇప్పుడు ఇలా హాఫ్ వేసేసిన తర్వాత పైన చాకో చిప్స్ వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు ఫ్రెండ్స్, స్కిప్ చేయొచ్చు. ఇలా మనం అన్నిటినీ డెకరేట్ చేసుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ తీసుకొని ఆ బాస్కెట్లో ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకుని మనం ఎయిర్ ఫ్రైయర్లో బాస్కెట్ పెట్టి ఇప్పుడు మనం 20 మినిట్స్ టైం 180 డిగ్రీస్ టెంపరేచర్లో మనం ఇప్పుడు బేక్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, మనకైతే బేకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కప్ కేక్స్ అయితే పొంగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా మనం 5 మినిట్స్ అయితే టైం ఉంది. ఇప్పుడు బేకింగ్ అయితే అయిపోవచ్చింది. కప్ కేక్స్ బయటకు వచ్చేసాయి. ఇప్పుడు మన ప్లేట్లోకి వచ్చేసాయి. ఎమ్మి టేస్ట్ చేసేసి ఈ మోడల్స్ ఉండడం వల్ల మనకి కప్ కేక్స్ ఈజీగా రావడానికి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే మీరు కూడా ట్రై చేయండి. ఈ మోల్డ్స్ కానీ బటర్ పేపర్స్ కానీ యూజ్ చేయండి కప్ కేక్ కోసం. అంతే, ఎయిర్ ఫ్రైయర్లో కప్ కేక్స్ అయితే చాలా స్పాంజీగా ఫ్లఫీగా వచ్చాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.